शिवाय गुरवे नमः। 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 గురువు పట్ల అపారమైన ఆ విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉండాలంటే ముందు ఆయన యందు అభిమానము, ప్రేమ, లేకపోతే ఒక మంచి అభిప్రాయం ఉండాలి. మంచివాడేలే అని. మన ఆస్తిపాస్తులు ఏం అడగరు, పర్వాలేదు, మనం ఆయన్ని నమ్మచ్చు అన్న ఒక విశ్వాసం అది కావాలి కదా. ఒక అభిప్రాయం ఏర్పడాలి, ఒక భావం మీలో కలగాలి. ఒక మంచి భావం కలిగినప్పుడు సరేలే అని వినటం మొదలెడతారు. అప్పుడు కొన్నాళ్ళు విన్నాక పర్వాలేదు బాగానే చెప్తున్నారు కదా అనుకుంటారు. ఆ తర్వాత ఆచారం అంటే స్టెప్ బై స్టెప్ కదా. సరే ఎన్ని జరిగినా ఆ అపారమైన శరణాగతి వస్తే తప్ప అద్వైతం బోధపడదు. అంటే అద్వైతాన్ని మీరు ఆచరణలో పెట్టలేరు, బ్రహ్మం కాలేరు కదా. మరి ఆచరణ పెట్టాలి. తింటే కదా ఆకలి తీరుతుంది, రుచి తెలుస్తుంది. తినకుండా అన్ని ఉన్నాయండి, అన్ని ఉన్నాయండి అంటే ఏం లాభం కదా. వండుకున్న తర్వాత తినాలి కదా. ఆకలి వేసినప్పుడు ఎప్పుడో తింటే కాస్త. అలాగే ఆచరణలో పెడితే కానీ మీరు బ్రహ్మం అవ్వదు. ఆచరణలో పెట్టాలంటే శరణాగతి కావాలన్నారు. ఎందుకంటే గురువు ఉన్నారు అంటున్నారు కదా. మరి మాకు గురువు లేడంటే బ్రహ్మమే ఉన్నాడంటే అది అక్కడైనా శరణాగతి పొందవలసిందే. మీరు ఉపాసించే దైవం పట్లైనా శరణాగతి పొందాల్సిందే, మీరు తప్పన్యం లేరని. ఎక్కడో ఒకటి శరణాగతి అయితే కంపల్సరీ. అది మీ ఇష్టం, మీకు చాయిస్ ఇచ్చారు. అసలు నీ ఒక్కటే అని తెలిసి శరణాగతి పొందకపోతే ఏం చేయాలి? అన్నీ ఒక్కటే అనటం చాలా తేలిక, కానీ శరణాగతి పొందుతున్నారా మరి? ఎందుకని భావాల్లో ఇంకా తేడా వస్తుంది. మరి గురువు పట్ల ఏకాభిప్రాయం సర్వకాల సర్వ అవస్థల యందు ఉంటోందా? గురువు ఏమన్నా సరే. ఇప్పుడు మీరు పిల్లల్ని కోపడినప్పుడు పిల్లలు మీ యందు వేరేగా ఉన్నారని ఎంత ఫీల్ అవుతున్నారు? అవుతున్నారా? అలా ఇప్పుడు గురువేం ఫీల్ అవ్వడం అనుకోండి, ఎందుకంటే గురువుకి దాంతో బంధం లేదు కదా. బంధం లేదు కాబట్టి ఫీలింగ్ ఏం లేదు. అంటే అభిప్రాయ భేదం వచ్చినప్పుడు అది మీరు నా పిల్లలు అలా అనుకున్నారు కదా, నేను తల్లి జోక్గా అనుకోండి. కానీ అవి అలాంటప్పుడు వాళ్ళ భావం మారిపోయిందని మీరు అంటున్నారు కదా. భావం మారిపోయింది కాబట్టి వాళ్ళు ఇలా ఉంటున్నారని మీరు అంటున్నారు. అంటే భేదం వచ్చినప్పుడు మాటల్లో వ్యవహారంలో తేడా వచ్చింది కదా. మరి ఇక్కడ కూడా అదే జరుగుతుంది కదా. గురువు పట్ల మీ భావం మారినప్పుడు మీ వ్యవహారంలో తేడా వస్తుందా, రావటం లేదా? అందుకే స్వభావం అన్నారు, అంతే, వేరే ఏం చెప్పలేదు. ఆ స్వభావం మారకుండా ఉంటే వ్యవహారం మారుతుందా? మారదు, క్వశ్చనే లేదు. కాబట్టి మీకు అన్ని ప్రత్యక్ష అనుభవాలే. స్వభావం మారిన వాళ్ళు మీతో ఎలా ఉంటున్నారు, మీ స్వభావం మారితే మీరు ఎలా ఉంటున్నారు. సింపుల్. మీకు ఏమే అంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చూపిస్తున్నాడు ఆయన. పిల్లల స్వభావం మారిన తర్వాత వాళ్ళ ప్రవర్తన మీ పట్ల ఎలా ఉందో మీరు చెప్తున్నారు కదా. వాళ్ళు మారారండి అంటున్నారు కదా. ఇక్కడ గురువు ఎప్పుడో తప్ప అనట్లేదు కదా. అంటే మీ స్వభావం గురువు పట్ల మారిందో లేదో ఎవరండి సాక్షులు? మీకు మీరు కాదా? మీ ప్రవర్తన కాదా? మళ్ళీ చెప్పాలా?
ఇలా మారారు అలా మారారు అని అనాలా? అనక్కర్లేదు. కాబట్టి ఆ స్వభావం మారకుండా ఉండాలి, మీ భావం మారకుండా ఉండాలి. కాబట్టి గురువు యొక్క అనుభవాన్ని, జ్ఞానాన్ని మనం సాధించాలంటే శరణాగతి తప్ప ఇంకోటి లేదన్నారు. అప్పుడు మాత్రమే మాటలతో చెప్పలేని ఆయన అనుభవ సహిత జ్ఞానం మనదే అవుతుంది. అప్పుడు కదండి ఇప్పుడు మనకి కలుగుతుంది, లేకపోతే ఎలాగా? ఏదోనండి మీకు అలా కలిసి వచ్చిందంటే, కాబట్టి మీరు అది పొందాలి అంటే అంటే గురువుతో సమానం. అంటే అర్థం ఏంటి గురువుతో సమానం అంటే? గురువు పక్కన కుర్చీలో కూర్చోటమా? కాదు. జ్ఞానంలో సమానత్వం, ఆ బ్రహ్మస్థితి, ఆ స్థిరముగా ఉండటం, బ్రహ్మ ఆ లక్షణాలతో ఉండటం. ఎవరు ఎలా ఉన్నా సరే, ఎవరో తిట్టారని ఏడవక్కర్లా. వాళ్ళు తిట్టారని ఎవరు నన్ను తిట్టారంటే ఏడుపు వచ్చింది కదా. అప్పుడు మరి నన్ను అని ఎందుకు అనుకోవాలి? వాళ్ళ సంస్కారం, వాళ్ళు తిట్టారు, వినండి ఆనందంగా, కొత్త తిట్లు నేర్చుకోండి. కొన్ని వర్డ్స్ మనకు తెలియని వాడతారు కదా, యు ఎంజాయ్. ఏది మళ్ళీ ఒకసారి అనండి, సరిగ్గా వినపడలేదు అనండి, భలే ఉంటుంది కదా మజా. సరే అవన్నీ మన వల్ల చేత కాదు కాబట్టి వాళ్ళు అన్నంతసేపు నామస్మరణ చేసుకోండి, ఏం పర్వాలే, రిప్లై ఇవ్వక్కర్లేదు. ఏమిటి రిప్లై ఇవ్వట్లేదంటే మీరు ఆపాక ఇద్దాం అనుకున్నాను. అంటే ఏదో ఒకటి మనం మామూలుగా తేల్చేయాలంటే అంతే కదా, ఏం చేస్తాం? లేకపోతే సిగ్నల్ పోయింది అనేసి హలో హలో అని మనం, ఇవన్నీ కూడా ప్రాక్టికల్ గా మీకు చూపించారు కదా, రీల్స్ లో ఉంటాయి, సినిమాల్లో ఉంటాయి, ఎన్ని రకాలు ఉంటాయి. ఏదో ఒకటి అప్లై చేయొచ్చు, ఏం పర్వాలేదు. ఏం చేస్తారు అంతకన్నా? ఏం చేయగలరు అవతల వాళ్ళు? ఎదురుగుండా ఉంటే ఓ దెబ్బేస్తాను, కేసు పెట్టచ్చుగా అప్పుడు. ఎవరి మీదైనా కేసు పెట్టచ్చు కదా. ఆడవాళ్ళు కేసు తొందరగా వీళ్ళు ధర్నాలు చేస్తారు, ఎన్ని బోల్డ్ లాభాలు ఆడపిల్లలకి. మగవాళ్ళకి చాలా తక్కువ పాపం, వాళ్ళు చాలా జాగ్రత్త. ఆడపిల్లలు జాగ్రత్త. అదే మొగుడు కొట్టి మొరుతుంది అనేది సామెతలాగా, కొట్టి కూడా నువ్వు కేసు పెట్టచ్చు, కాదు వాడే కొట్టాడు. ఈ మధ్య రీల్స్ అవి వచ్చాయి, ఒక అమ్మాయికి అన్ని దెబ్బలు తగిలింటే వాళ్ళ బ్రదరో తండ్రి ఎవరో, ఏంటి వాడు కొట్టాడా అంటే, ఇది వద్దు వెళ్ళకు చూడకంటే ఎట్టాట్ వాడు దాని లోపలికి వెళ్తే వాడు ఆల్రెడీ కట్లతో ఉంటాడు. ఈ మధ్య అవి వచ్చాయి రీల్స్. అంటే దేనికి దెబ్బలు ఎందుకు తగిలే, వాడిని కొడితే తగిలే, వాడు కట్లతో ఉన్నాడు, ఇది కేవలం దెబ్బలతో ఉంది. అప్పుడు ఆశ్చర్యపోతాడు. అంటే ఎట్లన్నా జరగచ్చు అనుకోండి, ఏవో అవి రీల్స్ అలా తీస్తారు, ఆడవాళ్లే కొడుతున్నట్టు తీస్తారు, ఏదో మగవాళ్ళందరూ సత్యసభలే వాళ్ళు కొట్టనట్టు. కొట్టే మగవాళ్ళు లేరా? ఉన్నారు కదా. అవి తక్కువగా వస్తాయి కదా, ఎందుకంటే వీటికే నవ్వుతారు, వేటికి నవ్వుతారు? అవే కదా తీస్తారు. భార్యను కొట్టినట్టు తీస్తే అందరు తిడతారు. అదే తేడా, అంతే. భార్య కొడితే నవ్వుతారు. అదే గుర్తుందా? ఏమిటంటే మీ ఇంట్లో ఎప్పుడు నవ్వులే అనిపిస్తాయి, మీరు చాలా అన్యోన్యంగా ఉన్నారు అంటే గురి తప్పితే నేను నవ్వుతాను, ఆవిడ నవ్వుతాను. ఎలా అయితే నవ్వుకుంటున్నారుగా, ఎంత హాయ్ చూసారా? కాబట్టి శ్రద్ధగా సంపాదించాలి, ఆనందంగా ఆ యొక్క అనుగ్రహాన్ని పొందాలి. శ్రద్ధ లేనిదే ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? ఆనందం లేకపోతే శ్రద్ధ ఎలా వస్తుంది? రెండు ఉండాలి. ఆనందంగా కాబట్టి కింద ఏ తడున్నా ఏదున్నా కూర్చుంటున్నారు, చేస్తున్నారు. అదే ఆనందం లేకపోతే గురువు గారు లోపల పెట్టుకుందామా అంటారు, లేదా ఇంకో చోట ఎక్కడన్నా పెట్టుకుందాం, పోనీ వాళ్ళకి మానేద్దామా. శ్రద్ధ లేని గురువు అయితే సరే లేని పోయి పడుకుంటాడు, ఏం పర్వాలేదు. వర్షంలో కూడా చెప్తాను నిల్చోబెట్టి, ఇంట్లో ప్లేస్ లేదనుకోండి, ఏమైతుంది? వర్షంలో తడవకూడదు, ఏమైనా మొలకెత్తుతారా? ఏం మొలకెత్తారు కదా. మొలకలు వస్తే బాగుండదు కనుక దేవుడు మొలకలు రాకుండా చూశాడు, వీటి లోపల మట్టి పెట్ల, పైన జుట్టు ఆల్రెడీ పెట్టాడు మొలకెత్తేది, అది పెద్ద వేరేదేమిటి, ఇది కూడా మొలకేగా. అలా ఏం పర్వాలే, తడవాలన్న కోరిక ఈ విధంగానైనా వానల్లో తడవాలని చాలా మంది కోరిక ఉంటుంది, కానీ కొంచెం మొహమాట పడుతూ ఉంటారు కదా.
శ్రద్ధతో సంపాదించిన ఆ జ్ఞానాన్ని మనం సొంతం చేసుకోవడానికి మనం కూడా మనోబుద్ధులను అధిగమించాలి. ధ్యాన అనుకూల మానసంతో ధ్యానం మొదలుపెట్టి ధ్యానంలో మనస్సును అధిగమించాలి. అప్పుడు మాత్రమే ఆత్మానుభవం సాధ్యమవుతుంది. మనసుని నిలకడగా పెట్టుకోకపోతే చీమ వస్తుంది దాని కిందనే చూస్తున్నారు అనుకోండి, మనసు ఎక్కడ లగ్నం అయింది? చీమ మీద పెడితే మళ్ళీ చీమ జన్మ వస్తుంది. జాగ్రత్త. పక్క పక్కన ఎక్కడన్నా అటు ఇటు దిక్కులు చూసారనుకోండి, ధ్యాస ఎక్కడుందో తెలుసు కదా, దిక్కులు చూసే జన్మ వస్తుంది. మనిషి ఒక్కడే దిక్కులు చూడు కదా, బల్లులు అవి కూడా ఇలా వస్తున్నప్పుడు అటు ఇటు చూసుకుంటే అక్కడ ముందుకెళ్తాయి, మళ్ళీ అటు ఇటు చూసి మళ్ళీ ముందుకెళ్తాయి. చెయ్యవు? పిట్టలు కూడా అంతే కదా, అటు ఇటు చూసి టక్కున ఎగురుతూ ఉంటాయి. కాబట్టి మళ్ళీ అందులో దిక్కులు చూసి ఏ జన్మ మరి ఏం చెప్పగలుగుతాను చెప్పండి? ఏ బల్లో తొండ వస్తే ఎంత కష్టం. అవి అలాగే చేస్తాయి కదా, కిందకి పాకుతున్నప్పుడు గోడ మీద పాకినప్పుడు కూడా అటు ఇటు ఏమైనా దొరుకుతాయేమో చూస్తాయి. కష్టం. మనిషి ఒక్కడే తన అధీనంలో ఉంచుకోకూడదు తన తలకైనా అటు ఇటు చెప్పకుండా. అంటే ధ్యాస ఒక దగ్గర పెట్టగలిగినప్పుడు పెట్టాలి కదా. ఇప్పుడు ఇది ఆవశ్యకం. ఇక్కడ ఆప్షన్ పెట్టుకోకూడదు, అటు ఇటు చూసే ఆప్షన్ పెట్టుకున్నారనుకోండి, నేనేం చేయలేను, తొండో బల్లో అవుతాను. చెప్పలేం కదా. ఆయన ఏమన్నాడు? అంచకాలే అన్నాడు. మన అంచకాలం ఎవరికైనా తెలుసా? మీ అంచకాలం మీకు అమ్ముకున్న దిక్కులు తినడం పోతే అంటే కేవలం ఇక్కడే కాదండి, ఎక్కడైనా అని నా ఉద్దేశం కదా. అంచకాలే అని చెప్పాడు కదా, ఎవరు నన్ను స్మరిస్తారో నన్ను పొందుతారో అన్నాడు. అప్పుడు ఆయన్ని స్మరించాలంటే అసలు ముందు ఆయన స్మరణ మనకు తెలియాలి కదా. ఇక్కడ అలవాట్లేంది ఆ చివర్లో వాడు ఏమన్నాడు? పీచు పీచర్లేదు నారా నారా అని. వాడి జన్మలు ఏమెత్తాడో తెలుసు కదా. అంటే ఒక పీచు జన్మ కూడా ఉంది వాడికి. అది మీకు చెప్పరు. అంటే పీచుగా ఎలా జన్మ, మరి అది కూడా పీచు కూడా జన్మే కదా. అన్ని జన్మలే, ఇక్కడ జన్మ కాంది ఏంటి అసలు? అన్ని జన్మలే. కాబట్టి చివర్లో నారాయణ అనరా అంటే అన్నారా? పోయాక గంగ నీళ్లు పోస్తారు. వాళ్ళు గుటకేస్తారు. అప్పుడు వెయ్యరు. వేస్తే మీరు పారిపోతారు, అందులో సందేహం లేదు. ఏదో ఒక శాస్త్రం పెట్టారు, పోనీలే వాడు అలా పోయాడు కదా పాపం, గంగ నీళ్లతోటి ఇచ్చేద్దాం అంటారు. తప్ప అక్కడ అందరికీ తెలిసిందే, పోసేవాడికి తెలుసు, పోయమన్న వారికి తెలుసు. గుటకేస్తారు, వేయరు కదా. కానీ ఒక పద్ధతిగా అంటే పంపించేటప్పుడు కూడా కాస్త అంత దిగులు లేకుండా వాళ్ళని కాస్త కొత్త బట్టలు కప్పి అలా, పర్వాలేమి నీ మీద మాకు రెస్పెక్ట్ ఉంది అని చెప్పి ఏదో అలా చూపించుకోవడానికి. వచ్చినప్పుడు కూడా మరి మంచిగానే కదా, వచ్చేటప్పుడు కూడా ఎవరో కొంతమంది మామూలుగా వేరే కానీ ఆహ్వానిస్తారు కదా, కొత్త బట్టలు రెడీగా పెట్టుకుంటారు, అటు ఇటు పరిగెడుతుంటారు, ఎవరు పుడతారు అంటే. అమెరికాలో అంటే పేరుతో సహా రెడీ అయిపోతారు కదా. అంటే వెల్కమింగ్ కూడా బాగుంది కాబట్టి వీడుకోలు కూడా అలా చేశారు. కాబట్టి ధ్యానానికి అనుకూలం అంటే ఏకాగ్రత అని అర్థం. ధ్యానానికంటే మళ్ళీ కళ్ళు మూసి కూర్చుంటే ఏమవుతుందంటే మళ్ళీ ఆలోచనలే వస్తాయి. అది ధ్యానం ఎందుకు అవుతుంది అంటే మీరు దేని గురించి చేస్తున్నారో అదే ధ్యానం, కానీ దానివల్ల ఉపయోగం ఉందా? కాసేపటి ఒక పావుగంటకి తలకాయ నొప్పి వచ్చి లేచి వెళ్ళిపోతారు. అదే ఏదీ లేదనుకోండి, హాయిగా అంటే ఏది లేకుండా కూర్చున్నారు అనుకోండి, హాయిగా ఎంతసేపు అయినా కూర్చోగలరు. నామస్మరణ చేసిన ఎంతసేపు కూర్చోగలుగుతున్నారు? మళ్ళీ కాసేపటికి కాలు తిమ్మిరి ఎక్కుతుంది కదా పాపం, ఏదో ఒకటి అవుతుంది కదా, తలనొప్పిగా అనిపిస్తుంది, ఏదో వంకలు పెట్టుకుంటారు. అందుకని బలవంతంగా కూర్చోవటము, దీక్షల్లాగా కూర్చుని ఆ యొక్క ఏకాగ్రతని సాధించాలి. అంటే దిక్కులు చూడని ఏకాగ్రత, ఆలోచన లేని ఇది నిశ్చలంగా కూర్చోండి, లోపల ఏమీ లేదు. అంటే నామస్మరణ కూడా దాటేస్తే వస్తుంది అది, అదేమీ అసాధ్యంగా. ఇప్పుడు ఎన్ని సాధించుకోలేదండి, అన్ని మీకు పుట్టినప్పటి నుంచి వచ్చాయా? పెద్దయ్య కూడా అన్ని ఏం రాలేదు, మీకు కావాల్సినవి మీరు పట్టుదలగా సాధించుకున్నారు కదా.
నేను నేర్చుకుని తీరాలి అని మీరు పట్టుదల ఎక్కడ పెట్టారో అవి మీరు సాధించుకున్నారు. అందులో పర్ఫెక్షన్ అయితే వచ్చింది కదా. అప్పుడు మామూలు అప్పుడైతే పర్ఫెక్షన్ వస్తుందా? ఆచారలే అని వదిలేదు. నేను నిత్యము మరల నమస్కరిస్తూనే ఉంటాను అనడంలో నిత్యము శారీరకంగా సాష్టాంగ పడి ఉంటానని అర్థం కాదు. అనుక్షణము ఆ భావాన్ని నమస్కార బుద్ధిని కలిగి ఉండాలని భావం. నమస్కారం చేస్తున్నప్పుడు బుద్ధి ఏ స్థితిలో ఉంటుందో ఆ స్థితిని సదా ఉండేలా చూస్తుంది. నమస్కారం చేసినప్పుడు పాపం ఆయన శంకర్లు ఏమనుకున్నారంటే నమస్కారం చేస్తే ఒక వినమ్ర భావం అని చెప్పారు ఆయన. నమస్కారం పెట్టాల్సి వచ్చింది కదా అని పెడితే మళ్ళీ పెట్టాలా? ఇప్పుడు పక్క వాళ్ళు పెట్టగానే అప్పటి వరకు పెట్టని వాళ్ళు చూడండి మళ్ళీ నమస్కారం పెడతారు. ఎంత పాపం కష్టం కదండి. అందుకని అలా పెట్టవలసిన ఆవశ్యకత లేదు. నీలో వినమ్ర భావం ఉండాలి. ఆ భావం ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా నువ్వు పెడతావు. వినమ్ర భావం లేదు, పక్క వాళ్ళు పెట్టారని పెడితే దానివల్ల ఉపయోగం ఏముంది? పాపం మోకాలు నొప్పి తప్ప. అప్పుడు నిజంగా మోకాలు నొప్పి వస్తుంది. ఆ వినమ్ర భావం ఉందనుకోండి, ఉన్న మోకాలు నొప్పి పోతుంది. అందుకని నిత్యము మరల నమస్కరిస్తూనే ఉంటాను అంటే నేను ఎప్పుడు అదే స్థితిలో ఉంటాను అంటే ఆ వినమ్ర భావంతోనే ఉంటాను. మీలో వినమ్ర భావం లేకపోతే ఎవరి మాట అయినా, గురువు మాట కాదండి, ఎవరి మాట అయినా వింటారా? కంఠం ఎలా వస్తుందండి? ఏంటి వెంటనే కంఠం గురువు దగ్గర ఏంటి అదే పక్కన ఏంటి అన్ని మారిపోతాయి. అలా మారకూడదు అని ఎప్పుడు కూడా సర్వకాల సర్వావస్థలు ఎందు ఒకటే స్థితిలో ఉంటాను. ఇలా ఉండండి, నష్టమేంటి? నమస్కారం చేసేటప్పుడు బుద్ధి ఏ స్థితిలో ఉంటుందో ఆ స్థితి. కాబట్టి బుద్ధి వినమ్ర స్థితిలో ఉంచుకోవాలి. ఏమంటే నా బుద్ధి అలా ఉందండి అందుకని ఇలాగే ఉంటానండి అంటే ఏం చేయలేము. ఈ స్థితిలో మనోబుద్ధులు ఉన్నప్పుడు మాత్రమే మనలో పవిత్రత, ఆనంద వ్యక్త రూపమైన శాంతము, ప్రసన్నత నిండి ఉంటాయి. మిగిలిన సమయాలలో మనలో ఉండే బలహీనతలన్నీ స్వైర విహారం చేస్తుంటే వక్రమైన వ్యక్తిత్వం. ఇప్పుడు చెప్పింది అదే. ఈ పరిసరాల్లో చాలా ఇలా నవ్వుతూ ఉంటారు కదా ఇక్కడ. అయితే కొంచెం గంభీరంగా ఉంటుంది. అదే ఇక ఇక్కడ అయిపోయింది. వెంటనే పిల్లలు కనపడ్డా, ఫోన్లు వచ్చినా అసలు దర్పం బయటకు వస్తుంది. తిన్నారా లేదా, చేశారా లేదా, చెప్పాను కదా ఈ పనులన్నీ అయ్యాయా, నేను వచ్చేసరికి చేయాలి. ఇలా ఏవేవో ఉంటాయి కదా ఇంట్లో వాళ్ళతోటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వరు. రకరకాలు, అందరూ ఒకేలాగే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా లోపల టెన్షన్ లో ఉంటారు. చెప్పగలిగే వాళ్ళు చెప్పగలుగుతారు. సర్లే ఇప్పటి నుంచి ఎందుకు వెళ్ళాక చూసుకున్నారు ఒకటే, అలా కూడా కుర్రేకో బుద్ధి కదా. రకరకాలు. కొంతమంది అమ్మాయ్యా వదిలేసి వచ్చా కదా ప్రశాంతంగా ఉందాం, ఎలాగూ తప్పదు కదా అనుకుని కూడా ఉంటాం. ఏదైనా వక్రమే కదా. ఎందుకు అలా ఉండాలి? సత్సంగానికి వచ్చారు, మనసు ఎప్పుడు నిర్మలంగా ఉంచుకున్నారు అనుకోండి, అప్పుడు ఒక దొంగ ముని వేషం వేసుకుని యాక్షన్ చేస్తే ఆ తర్వాత వాడి మనసు మారింది కదా, మరి హాయిగా అలా ఉండొచ్చు కదా. కనీసం ఇక్కడ యాక్షన్ చేసినా 15 రోజుల్లో అలవాటు అవ్వచ్చు కదా కొంతన్నా. అవదండి, అవుతుంది కదా. రోజు కొంచెం వంగుతుంటే తర్వాత దేహం మొత్తం వంగుతుంది కదా. ఫస్ట్ మోకాళ్ళు అయ్యి కింద అందలేదు అనుకోండి, రోజు కొంచెం వంగుతూ ఉంటే ఆఖరికి అందుతుంది. ప్రయత్నం చేస్తే ఎంత బొజ్జున్నా. అభ్యాసైన సమకూరు కదా. అంటే ఏదైనా సాధించవచ్చు, ఇష్టం ఉండాలంతే. అక్కడ ఆనందంగా చేస్తే వెంటనే అవుతుంది. ఆనందంగా నవ్వినప్పుడు లాఫింగ్ క్లబ్ లో నవ్విన నవ్వుకి తేడా లేదండి. వాడు నవ్వాడని మనం ఎక్కడ నవ్వుతామండి? అలా నవ్వొస్తుందా? అన్ని జోకులు కూడా నవ్వరు కదా. మనం జోకులు వేస్తే అవతల వాళ్ళు నవ్వుతారా? వాళ్ళకి హాస్య గ్రంథులు లేవనుకుంటే మనం ఇంకొంచెం నవ్వుకోవచ్చు.
హాస్య గ్రంథులు ఉన్న వాళ్ళు నవ్వుతారండి. హాస్య గ్రంథులు లేని వాళ్ళు ఎలా నవ్వుతారు? నవ్వమంటే మటుకు. అందుకని వాళ్ళకి లేవనుకుంటే మనం తృప్తిగా ఉంటాం. మన జోక్కి మనం నవ్వుకుందాం. నిర్మలంగా ఉన్నప్పుడు ఎప్పుడు హాయిగా నవ్వు. లోపల ఏం లేనప్పుడు హాయిగా నవ్వుకోవచ్చు కదా. ఏదన్నా ఉంటేనే కదా ఏదో వీడే కనుక జోకేశాడని. అందుకని అలాంటి వాళ్ళ వైపు అసలు చూడకండి. మీరు జోకేసినా వాళ్ళ వైపు చూడకండి. అంతరంగం పవిత్రంగా, శాంతంగా, మనోబుద్ధులు ప్రసన్నంగా, నిశ్చలంగా ఉన్నప్పుడు మాత్రమే మహత్తరము, మహోన్నతమైన ఆ జ్ఞానం లభిస్తుంది. ఎలా లభిస్తుంది? లేతే లేస మాత్రమైనా అన్నారా? తెల్లటి వస్త్రం ఏదో గోడ ఏదో ఉందనుకుంది, చిన్న మరకున్న కనపడుతుందా కనపడదా? పవిత్రతకే అక్షరాకృతిని ఇవ్వగలిగిన చైతన్య స్వరూపాన్ని అర్థం చేసుకోవడానికి, ఆ స్థితిలో నిలవడానికి మనోబుద్ధులు ఏ స్థితిలో ఉండాలో ఎవరికి వారే తెలుసుకోవాలి. అనుభవం ఉంది కాబట్టి. అనుభవం లేనప్పుడు పక్కవాళ్ళు గురువులు చెప్పాలి. అనుభవం అయ్యాక గురువుల్ని అడిగినా మళ్ళీ అదే చెప్తారు, కానీ వేరేది ఎలా చెప్తారు? వేరేది చెప్పడానికి అక్కడ వేరేది ఉండాలి కదా. వేరేదే లేదన్నప్పుడు ఏది చెప్తారు? అది మాత్రమే చెప్తారు. ఆత్మ ఐక్యాన్ని అనుభవింపజేసే భావ సామరస్యము, భావ ఐక్యత, ఆరాధన శిష్యునిలో వృద్ధి అయిన కొలది అన్ని గురుకృపగా గుర్తిస్తూ ఆ భావంలో భావాతీతమైన సత్యాన్ని దృశ్య అదృశ్యంగా స్వానుభవంగా గుర్తించగలదు. పెరగాలి కదా గురువు పట్ల మీ యొక్క ఇది పెరగాలి. మీలో నిర్మలత్వం పెరుగుతున్నా కొద్దీ గురువు పట్ల పెరుగుతుంది. గురువు పట్ల పెరిగినా కొద్దీ కూడా నిర్మలత్వం పెరుగుతుంది. అదే గురుకృపగా భావిస్తూ ఉంటారు. మీ అనుభవాలన్నీ అంటుంటారు కదా. కాబట్టి ఆ భావ ఐక్యత అంటే గురుభావంతో ఐక్యత అంటే అర్థం ఏంటి? ఉన్నది అదే. గురుభావం అంటే ఏమన్నా ఎన్నో ఉన్నాయా? ఏం లేవు కదా. గురువు గారికి ఈ చీర నచ్చింది కాబట్టి మీకు కూడా నచ్చాలన్న ఐక్యతా భావమా? అక్కర్లేదు. వీటిల్లో ఐక్యతా భావం అక్కర్లే. మీ ఇష్టాలు మీవే, నా ఇష్టాలు నావే. అక్కడ కాదు ఐక్యత ఉండవలసింది. ఆచరణలో ఐక్యతా భావం, బోధన చేసిన దాంట్లో ఐక్యత. బాహ్య విషయాల్లో అక్కర్లేదు. అవన్నీ నశించే వాటి గురించి ఎందుకండి అసలు? అవి అక్కర్లేదు మనకి. మనకి ఎక్కడ ఉండాలో ఐక్యత అక్కడ ఉండాలి. గురుభావం, గురు హృదయం మీకు అర్థం కాదు. హృదయం అర్థం కానప్పుడు మీది కూడా ఆడాలి. నన్ను అర్థం చేసుకుంటే కదా మీకు ఏమన్నా తెలుస్తుంది నా విలువ. అందరు కొట్టిన డైలాగే ఆల్మోస్ట్. నువ్వు నన్ను అర్థం చేసుకున్నావా? ఇంత చేస్తే జీవితాంతం ఎవరు అర్థం కాదు. ఎందుకంటే మారిపోతూ ఉంటారు కాబట్టి ఎవరికి ఎప్పుడు అర్థం కాదు. కానీ ఇక్కడ అట్లా అర్థం కాదు అంటే కష్టం మీకే. కష్టపడైనా గురువుని అర్థం చేసుకోవాల్సిందే. ఏం చేస్తాను చెప్పండి? ఆప్షన్ లేదు. మరి గురువు అని పట్టుకుంటే ఏం చేస్తారు? కాబట్టి అర్థం చేసుకోవాల్సిందే. కాబట్టి ఆ భావంలో భావాతీతమైన సత్యాన్ని దృశ్య అదృశ్యంగా, అప్పుడు గురుభావంతో ఏకీభావం పొందినప్పుడే ఆచరణ సులభం అవుతుంది కదా. లేకపోతే అసలు ఎన్ని చెప్తారండి. అవన్నీ అడ్డం కావరా? ముందు అసలు నువ్వు దీక్షగా ఆచరణ పెట్టడం నేర్చుకో, ఆ తర్వాత వాటి సంగతి చూద్దాం. ఈ లోపల ఏమైపోతాయండి? ఏముంది, పిల్లలు ఇంత వాళ్ళు ఇంత అవుతారు అంతే కదా. అదే మీరు కంగారు పడితే అంతున్నప్పుడే మీరు సిద్ధి పొందొచ్చు అన్నారా? ఇక్కడ వాళ్ళు అయితే తప్ప మీకు రాదని అనలేదు. ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడే మీరు పొందొచ్చు. మీ మనసును మీరు స్థిరంగా చేసుకోలేదు కాబట్టి ఎవరైనా ఏమన్నా అంటే ఏడుపు వస్తుంది, కింద పడాల్సి వస్తుంది. ఆలోచిస్తూ నడిస్తే కాలు జారక ఏమవుతుంది? సర్వవ్యాప్తంగా ఉండే సత్యాన్ని నేనే అని తెలుసుకోవడానికి గురుకృపే అత్యంత ముఖ్యం. ఇక్కడ తెలుసుకోవడానికి అంటే ఆచరణలో పెట్టడం. తెలుసుకున్నారు కదా, ఇంకా గురుకృప అవసరం లేదు కదా. అంటే ఇక్కడ అర్థం తీసుకుంటే తెలుసుకోవడానికి గురుకృప అత్యంత ముఖ్యం అన్నారు. తెలుసుకున్నారు కదా, ఇంకెందుకు? అది అర్థమైతే చాలు. ఇక్కడ తెలుసుకోవడానికి అనేది ఒక వాళ్ళు
మనకి రాసినప్పుడు అలా రాస్తూ ఉంటారు. కాబట్టి కేవలం తెలుసుకోవడానికి ఏమిటో తెలుసుకున్నాం కదంటే ఇంకా ఏమిటి తెలుసుకోవాలి అంటే ఈ మహోన్నత స్థితిలోనికి అంతరంగం మేలుకోగానే అంతవరకు నిజంగా అనిపించిన నానాత్వమయమైన ఈ ప్రపంచము తత్సంబంధ అనుభవాలన్నీ కూడా తెలిసే కదా ఏంటో అన్నీ నశించేవి, ఆరోపించబడ్డాయన్నా నశించేవన్నా వేస్ట్ అన్నా పరమ వేస్ట్ అని అర్థమైంది కదండి. అందుకే అర్థం కాదు. వేస్ట్ ఎవరన్నా అర్థం చేసుకుంటారా? చెత్తకుండి నుంచి వాసన వస్తే ఎందుకు వస్తుంది అని చూస్తారు పోయి, ఎందుకంటే అది వేస్టే కదా. ఇంకా అక్కడ అర్థం చేసుకోవడానికి లేదు, చెత్త వాసన వస్తుంది అంతే. ఇంట్లో కూడా ఎక్కడ వాసన వస్తుందని ఎతికి ఏది పాడైందో తీసి అవతల పారేస్తారు కదా, అన్ని తీసి పారేయరు కదా. ఎక్కడ వాసన వస్తుందో ముక్కును అలా చూసుకుంటూ వెళ్ళరు. ముక్కు పని చేయని వాడికి ఏ గొడవ లేదు, మొత్తం కూలిపోయే వరకు వాడికి వాసన రాదు. ఒక పిల్ల అసలు ఏమి తిందనమాట, అందుకని చెప్పానేమో నాకు గుర్తులేదు. వాళ్ళమ్మ అయితే కోప్పడింది, ఏదో అయ్యింది. అందుకని ఆ పిల్ల చాలా తెలివిగా ఏం చేసింది, రోజు వాళ్ళమ్మ 2 చపాతీలు పెడుతుందిట, నిద్ర వస్తే లేచి నిల్చో. వాళ్ళమ్మ పెడుతుంటే 2 నిమిషాల్లో అసలు తల్లికి కూడా ఎందుకు అనుమానం రాలేదు నాకు అర్థం కాలేదు. తినేసా అంటుంది, ఈవిడ సంతోషిస్తుంది, అంతేగాని అనుమానం రాలే. ఇన్ని రోజులు అసలు ఆ పిల్ల తినేది అరగంట తింటుంది, అలాంటి పిల్ల 2 చపాతీలు 5-10 నిమిషాలు ఎలా తింటుందన్న అనుమానం రావాలి కదా. తినేసా అంటుంది. అలా కొన్ని రోజులు జరిగాయి. కొన్ని రోజులు అయ్యాక అప్పుడు తల్లికి వంటింట్లో ఏదో వాసన వస్తుంది. ఏమిటా వాసన అని చూస్తే సిలిండర్ వెనకాల ఇన్ని చపాతీలు కుళ్ళిపోయి బూజు పట్టి ఉన్నాయి. ఆ పిల్ల రోజు అక్కడ పారేస్తుంది. దానికి తెలిసిపోయింది సిలిండర్ మా అమ్మ తీయదు అనుకుంది. సిలిండర్ తీసాను. అసలు అనుమానం ఎందుకు రాలేదు, అసలే అరగంట తింటుంది, ఒక్క చపాతి అరగంట తింటుంది. అలాంటిది 5-10 నిమిషాల్లో 2 చపాతీలు తిందంటే ఎలా నమ్మావు అసలు? నమ్మేసి ముక్కు పని చేయాలి అప్పటి వరకు. పిల్ల మీద అనుమానం రాలే. అలా ఎలా తినేస్తుందని ఆలోచించా. అలా మనం ఏదన్నా అనుకున్నాం అనుకోండి, ఆహా నాకు వచ్చేసింది, నాకు తెలిసిపోయింది అని ఆచరణలో ఎవరు పెడతారండి? కాబట్టి తెలుసుకోవటం వేరు, ఆచరణ పెట్టడం వేరు. తెలిసిన దానిని ఆచరణలో పెట్టటమే అసలైనది. చదివిన దాన్ని పరీక్షలో రాస్తే కదా వాడు పాస్ అవుతాడు. చదివేశా కాబట్టి నేను రాయను అంటే వాడు ఎలా పాస్ అవుతాడు? అంటే వాడిని నెక్స్ట్ క్లాస్కి ఎలా పంపిస్తారు? నువ్వు ఏ కలెక్టరో ఇంకోటో అవ్వాలి అంటే ఆ పరీక్ష పాస్ అవ్వాలి కదా. లేదంటే మొత్తం చదివేశాను కాబట్టి నేను ఈ సీట్లో కూర్చుంటానంటే కూర్చొనిస్తారా? సరే రారా, జైల్లో కూడా ఒక సీట్ ఉంది అక్కడ కూర్చో అంటారు. బాహ్యంలో అంతే చేస్తారు కదా. ఏదో లాస్ట్ కోరికకు మటుకు అలా చేస్తారు, ఒక రోజు కానీ ఏదో ఈ మధ్య మొదలైంది కదా, ఆ మధ్య ఎప్పుడు చివరి కోరిక అంటారు. కాబట్టి మహోన్నత స్థితిలోనికి అంతరంగం మేలుకోగానే, అంటే ఎప్పుడైతే మీరు ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం మొదలు పెట్టారో, సాధన విడవకుండా ముందుకు వెళుతుందో, అప్పుడు ఈ నిజంగా అనిపించిన నానాత్వమయమైన ఈ బాహ్య ప్రపంచం అంతా అర్థమైంది కదా. ఇప్పటికి మహోన్నత ప్రపంచంలోకి అడుగు పెట్టారు, ఇంకా వెయ్యాలి అడుగులు. తెలిసింది కదా ఇప్పుడైతే. ఏమన్నా ఇంకా నిజాలు ఉన్నాయా? పిల్లలు గాని పెద్దలు గాని ఏమన్నా బంధాలు చాలా నిజమని అనిపిస్తున్నాయా? నిజంగా అనిపించట్లేదా? మరి అనిపించినప్పుడు వాళ్ళని ఎందుకు ఫోర్స్ చేస్తున్నారు, ఇలా చేయండి అలా చేయండి అని? మరి ఎలా అంటున్నారు? మీరు మీకు అంటే మీ ఇష్టాలకు అనుగుణంగా మీరు చేస్తున్నారు కదా, వదిలేయాలి. దేనికి ఫోర్స్ చేస్తున్నారు? పిల్లల్ని గాని పెద్దల్ని గాని ఎవరినైనా సరే, ఏ బంధాలైనా. ఎన్ని బంధాలు చెప్తా చెప్పు, నాకు నీరసం వస్తుంది కదా. కాబట్టి ఎప్పుడూ ఫోర్స్ చేయకండి. చెప్పదలుచుకున్నారు ఒట్టిగా మంచి మాటల్లో చెప్పేయండి.
మీకు కుదిరితే మీకు వీలైతే. కానీ మీరు మటుకు మీ దారిలో నిర్భయంగా స్పష్టంగా ఉండండి. ఆ మార్గంలో ఉండటానికి మీరు గనక బాహ్య ప్రపంచానికి విలువిస్తే మీరు వాళ్ళు మిమ్మల్ని బాహ్యంలోకి లాగడానికే ప్రయత్నం చేస్తారు తప్ప పర్వాలేదు నువ్వు నీ మార్గంలో ప్రయాణించని ఎవ్వరు అనరు. ఎందుకంటే ఈ మార్గం గురించి తెలియని వాళ్ళు అనరు. వాళ్ళు వాళ్ళ ప్రపంచమే అంటారు కాబట్టి వాళ్ళు వాళ్ళ ప్రపంచంలోకే మిమ్మల్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ మీరు చేయవలసింది ఏంటంటే నేను ఆ ప్రపంచంలోకి వెళ్ళిన ఈ ప్రపంచంలోనే ఉంటాను అన్న ధీరత్వము, నిశ్చయము, దృఢత్వం మీలో ఉండాలి. లేదనుకోండి వచ్చిన అవకాశాన్ని జార విడుచుకోకూడదు. మనసు నిలకడ పొందుతుంది. ఈ నిలకడ పొందుతున్నప్పుడు ఇప్పుడే దీక్షలు పెట్టుకోవాలి, ఇంకోటి పెట్టుకోవాలి, అన్ని చేసేసుకోవాలి. ఈ దీక్షలోంచి మళ్ళీ బాహ్యంలోకి వెళ్ళిపోతే ఈ దీక్ష కాస్త వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ దీక్ష మొదలుపెట్టి ఇప్పుడు అదే జరుగుతోంది అన్నారు కదా, అమ్మ 2 రోజులు బాగానే ఉంటుందమ్మా అని, 3వ రోజు పోతోందమ్మా. ఎక్కడికి అది పోలేదు, మీరు పోగొట్టారు కాబట్టి అది పోతుంది. కాబట్టి మీ దీక్షలో కానీ మీ ఆచరణలో కానీ ఎక్కడా కూడా తేడా రాకూడదు, భేదం రాకూడదు. అంత ఇదిగా మీరు ఉండగలుగుతారు అనుకుంటే ఎక్కడున్నా సరే మీ మనసు మీ మాట వింటుంది, మీరు సాధన చేయగలుగుతారు. లేదు అంటే సాధన ఎలా చేస్తారు? అందుకనే 2 రోజులకి 3 రోజులకి పోతుందంటారు. ఏది మనం గమనించవలసిన ఆవశ్యకత లేదో దాన్ని మీరు గమనించకండి. గమనించటమే లక్ష్యంగా పెట్టుకుంటే హెడేకులు వస్తాయి. ఎందుకు గమనించాలి? పిల్లలు ఒక వయసుకు వచ్చారు, వాళ్ళకి తెలీదా ఏది చేయాలో ఏది చేయకూడదో? వాళ్ళకి తెలుసు, వదిలేండి వాళ్ళని. ప్రతి నిమిషం వాళ్ళని మీరు కార్నర్ చేస్తే ఏం జరుగుతుందో అనుభవంలో ఉన్నాయి కదా ఇప్పుడు పిల్లలు. మీరు పిల్లలే కాదు పెద్దల పట్ల మీరు చేసినా కూడా అసలైంది ఎక్కడుందండి? ఇప్పుడు అద్వైతం ఉందా? కాబట్టి ఏది మీరు గమనించవలసిన ఆవశ్యకత లేదో, అనవసరమో మీకు తెలుసు, అది దాని పట్ల మీరు శ్రద్ధ పెట్టకండి. వాళ్ళు ఎలా తింటే మీకేంటి, ఎలా కూర్చుంటే మీకేంటి? ఇంట్లో అన్ని మంచివే ఉంటాయి కదా, పోయినవో లేదా అక్కర్లేనివో హెల్దీగానివో తెచ్చి పెడతారా? పెట్టరు కదా. మరి అప్పుడు తినేయండి వాళ్ళని, వాళ్ళకి కావాల్సింది చేసుకుంటారు, తినేయండి. ఒకటి చెప్పండి, ఒరే నువ్వేం చేసుకున్నా అక్కడ నీట్ గా చెయ్యి మళ్ళీ తర్వాత అని చెప్పండి, ఓకే. అంతే తప్ప ఏం తింటున్నావు, ఎందుకు తింటావు, ఇది తినొచ్చు కదా, ఇది చేసా, నేను ఇది చేసా కాబట్టి నువ్వు ఇది తినచ్చు కదా అని చేయటం ఎంతవరకు సబబు? చేశారు, వాడికి నచ్చలేదు, ఏం చేస్తారు? చేసేటప్పుడు అడగండి, ఎవరైనా నువ్వు తింటావా అని అడగండి. నష్టమేంటి? ఇవాళ రేపు మీకు పారేసుకోవడానికి ఇక్కడ కూడా ఇప్పుడు ఎవరు బిచ్చగాళ్ళు ఏం రారు, ఎక్కడో కొన్ని ఏరియాలు పనమ్మాయిలు తీసుకుపోరన్నప్పుడు ఎంత కావాలో అంతే చేసుకో. కాబట్టి అడగడంలో దోషం ఏంది? నువ్వు తింటావా అడగండి, వాళ్ళు తినను అంటే సరే అనండి, ఎందుకు ఫోర్స్ చేయాలి? దాంతో మీ బుర్రంతా పాడైపోయి ఇంకా సాధన ఏం చేస్తుంది? అది అసలు ఏది అడ్డం కాదు మామూలుగా, కానీ అడ్డం పెట్టుకుంటున్నారు మీరు. షాపింగ్లు కానీ ఇంకోటి కానీ ఏవి అడ్డం కాదు. వాళ్ళు బయటికి రమ్మన్నారు, వెళ్ళండి, మనసు మీ దగ్గరే ఉంది కదా. ఆనందంగా వ్యవహరిస్తూ లోపల సాధనని మీరు ప్రాక్టీస్ చేయాలి. టైం బాహ్య ప్రపంచంలో మనం వ్యవహరిస్తూనే లోపల నామస్మరణ జరిగేటట్టు కనుక మీరు ప్రయత్నం చేస్తే ఎందుకు జరగదు? ముందు ఆ దీక్షలో ఉండి, ఈ దీక్షలో ఇప్పుడు మటుకు బయటికి రాను అని మీరు చెప్పాలి. అప్పుడు ఏమవుతుంది? ఆ దీక్షా సమయం ఆ మనసు దాని యందు లయం అయిపోతుంది. అప్పుడు ఇంకెక్కడ తిరిగినా బాధ లేదు కదా. అలా మిమ్మల్ని మీరు మార్చుకోవాలి తప్ప. అందుకని దీక్షలు ఎప్పుడు కూడా 2 రోజులకి 3 రోజులకి విఘ్నం అయిపోతుంది. అందుకని దైనందిన ప్రతిరోజు దీక్ష తీసుకోండి. ఇన్ని రోజులు అనుకున్నప్పుడు కదా లెక్క పెడతా, ఏ రోజుకి ఆ రోజు పెట్టుకోండి. అప్పుడు రోజులు లెక్క పెట్టాల్సిన అవసరం లేదు, ఓ పని తగ్గింది. అలా ఏది మనకి ఆవశ్యకత అంటే అనవసరమైనదో దాన్ని వదిలేయండి ఎప్పటికప్పుడు.
వదిలేస్తే కాబట్టి మహోన్నత స్థితిలోకి మీరు అడుగు పెట్టినప్పుడు ఏవైతే అవసరం లేదో నానాత్వమైన ప్రపంచాన్ని తెలిసిపోయింది కాబట్టి అడుగు పెట్టేశారు. నానాత్వం తెలిసిపోయింది. తెలిసి మరి అందులోనే ఇంకా మీరు పట్టుకుని కూర్చుంటే ఏమిటిలా? వాళ్ళేం స్పూన్ ఫీడింగ్ అంత పిల్లలు కాదు. వాళ్ళ మానాన్ని వాళ్ళు తినగలుగుతారు. తినగలిగిన పిల్లల్ని కూడా మనం కార్నర్ చేస్తానంటే ఇక్కడ మీరు మర్చిపోయే విషయం ఏంటంటే మీరు సమస్థితిలో ఉండట్లేదు, నిశ్చలంగా ఉండట్లేదు. ఉండవలసింది మీరు, వాళ్ళు కాదు. వాళ్ళకి అద్వైతం అవన్నీ లేవు. వాళ్ళు బోధల్లోకి రాలే, వాళ్ళు గురువు అనలేదు. వాళ్ళ గురువు వేరు. వాళ్ళకి శ్లోకాలే చెప్తారు పిల్లలకి. వాళ్ళని ఇప్పుడు కదలకుండా కూర్చొని అనవలసిన ఆవశ్యకత లేదు. వాళ్ళకి ఇప్పుడు వస్తుంది. ఇంట్లో వాళ్ళందరినీ నేనే కంట్రోల్ చేయాలి, నా మాటే వినాలి, స్ట్రిక్ట్ గా లేకపోతే ఎలాగా, లేకపోతే ఏంటి ఇంకో డైలాగ్ ఏదో ఉంది, ఏదో అలా పర్ఫెక్షన్. ముందు మనలో పర్ఫెక్షన్ రావాలి కదా. నీలో స్థిరత్వం వస్తే ఎవరిని ఎట్లా పర్ఫెక్ట్ చేయాలో అప్పుడు అర్థమవుతుంది. ఒక్కోసారి అది అర్థం కాకపోవచ్చు, వదిలేయండి కదా. కాబట్టి అలాగే పట్టుకుంటే ధర్మంగా ఉండే ధర్మము నిరంతరం చెప్పటం అవుతుందా? వాళ్ళు ఏం తిన్నా కాదు అంటాం ధర్మమా? వాళ్ళకి ఇష్టమైంది తిననివ్వకపోవటమో చేయనివ్వకపోవటం ధర్మమా? అలా కానీ ముందు మీరు మీలో ఆ వివేక విచక్షణాలు ఉండాలి. ఏమిటి నేను చేస్తున్నది కరెక్టేనా? హాయిగా పోయి గదిలో కూర్చున్నారు అనుకోండి, ఏది గమనించక్కర్లేదుగా, గొడవ ఉండదు కదా. హాల్లో కూర్చుంటే కదండి తిప్పలు. ఎందుకు కూర్చోటం? ఎవరో పోతారు, ఎవరో వస్తారు. నేను గదిలో కూర్చుంటే వీళ్ళు బయట తాళం పెట్టుకుని కూడా పోతారు. నేను బయట నాకు అర్థం కాదు ఎవరు ఏంటి, నేను ఒకదాన్నే ఉంటాను. అవును, నాకేం అవసరం, వాళ్ళు నాకేంది, నేను అదే వెళ్ళని ఎక్కడికి వెళ్తే నాకేంటి, నాకు కావాల్సినవి తెచ్చిస్తే చాలుగా, తర్వాత అయినా వెళ్తారు. అందుకని తలుపులన్నీ వేసి సంద తలుపు తాళం వేసుకుని వెళ్ళిపోతారు. హాల్లో ఉన్న అదే పని చేస్తారు, నేను గమనించకపోతే గదిలో ఉన్నా అలాగే చేస్తారు. హాయ్ కదా. అనవసరంగా ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు ఎందుకు వెళ్ళటం అవసరమా? ఇన్ని అన్నారు అనుకోండి, 4 మాటలని వెళ్తారు. వెళ్ళాము, నిజం బయటకు వచ్చింది అక్కడ, అందుకని ఆ మాటలు అంటారు. అనేవాళ్ళు అంటారు, అనని మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు. అది కూడా కష్టమే. మాటలు అన్నా కష్టమే, మాట అనకుండా వెళ్ళినా కష్టమే. దాని బదులు హాయిగా ఉంటే గొడవ లేదు కదా. ఎక్కడికో వెళ్తారు, వస్తారు, వాళ్ళ కాళ్ళతో వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళ బండి మీద వాళ్ళు వెళ్తున్నారు, ఎంత హాయి. కాబట్టి గమనించకుండా ఉండండి. గమనింపు లేకపోతే అసలు ఎంత హాయిగా ఉంటాం. గమనిస్తే కదా, చీమ వస్తుంది దాన్ని గమనిస్తే. అదే గమనింపు లేకపోతే ఏది. అక్కడ ఉన్న సత్యం ఏదో గుర్తించని అగ్రహణమే మనస్సు యొక్క అన్యథాగ్రహణానికి సుఖ దుఃఖాది అనుభూతులకు కారణం. సత్యాన్ని గ్రహించిన తర్వాత వేరేది గ్రహించకుండా ఉంటే ఆనందమే కదా. సత్యం తెలిసిన తర్వాత అన్యథా గ్రహణం వల్లనే కదండి. ఆఫీస్ పని చేస్తున్న నోర్మస్ ఆఫీస్ పని చేయొచ్చుగా. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు వింటున్నారు, శ్రద్ధగా వినండి. అక్కడ ఎవరు వెళ్తున్నారు, అక్కడ ఎవరు కనపడుతున్నారు, అవన్నీ ఎందుకు. కాబట్టి అగ్రహణం వల్లనే ఈ యొక్క బాహ్యంలోని హెడేక్స్, దుఃఖాలు. అది గ్రహించకండి. ఎంతవరకు గమనింపు అవసరమో అంతవరకే గమనించండి. ఇంట్లో వాళ్ళని కానీ బయట వాళ్ళని కానీ. అనవసరమైన వాళ్ళని గమనిస్తే ఏంటండి, లేనిపోని గోల కదా. అనవసరంగా ఎవరి మెళ్ళో ఏదో గ్రహించారు అనుకోండి, ఒక దొంగకి రెండో దొంగ తోడు దొంగ. కాబట్టి గ్రహణ అగ్రహణాలు అర్థమైన తర్వాత అగ్రహణాన్ని చేస్తే, అగ్రహణాన్ని గ్రహణం చేస్తే ఏమవుతుంది? గ్రహణాన్ని చూస్తే ఏదో అవుతుందంటే చూస్తున్నారా? తలుపులు బిడాయించి కూర్చుంటారు.
అవుతుందో లేదో తర్వాత సంగతి, కానీ అవుతుందని అన్నారు కాబట్టి ఇక్కడ గ్రహించకండిరా, గ్రహించకపోతే మీరు శుభ్రంగా ఉంటారంటే ఇక్కడ గ్రహిస్తారు. అంతా రివర్స్ మేళే, జీవ లక్షణం అండి. కాబట్టి అన్యథా గ్రహణానికి దుఃఖాలు అనేది ఇంతటి మహత్తర జ్ఞానాన్ని ప్రసాదించిన నా గురువుకు మరల మరల నమస్కరిస్తున్నాను. ఇంతవరకు చూడబడిన ప్రపంచమంతా అగ్రహణం కారణంగా జనించిన అన్యథా గ్రహణ ఫలితం మనోబుద్ధులలో సంచలనం కలిగి భావాలతో గుర్తించబడి అనుభూతమైనది మాత్రమే ఈ ప్రపంచం. వాస్తవంగా ఏదీ లేదని తెలుసుకొని శాంతంగా ఉన్న సమయంలో గురుదేవులను నమస్కరిస్తున్నాను, స్మరిస్తున్నాను. మీరు వేరే వాళ్ళని గ్రహించే గురువు ఎక్కడ గుర్తొచ్చాడండి? గురువుని కూడా లోపల దాచేయలేదు, దాచేశారు కదా. దాచేస్తే కదా బాహ్యం వచ్చింది. గురువుని కనుక ఎదురుకుండా పెట్టుకుంటే బాహ్యం ఎక్కడి నుంచి వచ్చిందండి? గురువు కొంచెం 70 mm లోనే ఉన్నారు కదా. గురువు వెనకాల ఎలా కనపడుతుందండి? గురువుని ముందు పెట్టుకుంటే పక్క కొంగి ఇలా చూసారు అనుకోండి, అప్పుడు గురువు ఎక్కడ కనపడతాడండి? పక్కవి కనపడతాయి. కాబట్టి గురువు ముందున్నప్పుడు బాహ్యం ఎక్కడుంది అసలు? అసలు అక్కడ ప్రశ్న లేదు, వేరేది ఉందని. గురుస్మరణ ఉన్నప్పుడు వేరేది ఎలా గుర్తొస్తుంది? నామస్మరణ చేస్తున్నప్పుడు మొదట్లో అంటే వేరే ఆలోచనలు వస్తాయి. కొంత దీక్షగా ఇదే చేసి తీరాలి అన్న తర్వాత రావు ఆలోచన, డెఫినెట్ గా రావు. స్మరణ చేస్తున్నప్పుడు వస్తున్నాయా మరి మీకు? అంటే మొదటి నుంచి చేసిన వాళ్ళకి రావటం లే కదా స్మరణ చేసినప్పుడు. ఇది అంతే. మీరు ఎప్పుడైతే ఈ బాహ్య ప్రపంచంలో తాదాత్మ్యత చెందుతారో, అంటే అది దుఃఖంది కావచ్చు, ఆనందింది కావచ్చు. తాదాత్మ్యత అంటే కేవలం ఆనందమే అని చెప్పటం లేదు, రెండు కావచ్చు. దుఃఖము కావచ్చు, దుఃఖంలో కూడా ఏది తెలియదు కదా, గమనించరు కదా. కళ్ళు తుడుచుకుని ఇలా చూసి అప్పుడు వాడు చూడు ఏడుస్తూ కూడా అది ఇది అడుగుతూ ఉంటాడు కదా. వాస్తవంగా ఏదీ లేదని తెలుసుకుని ప్రశాంతంగా ఉండాలి మనసు. ఉన్నప్పుడు అంటే అర్థం ఎప్పుడు ఉండాలి అని అర్థం. అంతేగాని కాసేపు ఈ సమయంలో గురువుని ఇప్పుడు వద్దండి, ఆయన గుర్తు తెచ్చుకుంటే లేనిపోని పక్కన పెడదాం, ముందు మనకు అనుకుంటే చేసేదేముందండి, భజనే. అంటే వాస్తవంగా ఏదీ లేదనే పరమ సత్యాన్ని అనుక్షణం గుర్తుపెట్టుకోవాలి. వాస్తవంగా ఏదీ లేదు, అది మీ అందరికి కూడా తెలిసింది, కానీ మరలా ఏదో ఉంది అన్న భ్రమలో ఉన్నారు కాబట్టి ఉన్నది అనుకుని బాధలు పడుతున్నారు కదా. సో అలా దాని వలన ఏం పొందుతున్నారు? ఆనందం అయితే లేదు, ఉన్న ఆనందం పోతోంది కదా. కాబట్టి అదే ఉందని గురుదేవుల్ని నేను స్మరిస్తున్నాను అన్నాడు ఆయన. 3 విధములైన తాపత్రయాల సూర్య తపంలో భరింపశక్యం కాని బాధను అనుభవిస్తూ ఈ భవబంధాల నుండి ముక్తిని సాధించనిదే జన్మ వృధా అనే నిశ్చయానికి వచ్చి జ్ఞానార్జనకు అవసరమైన శమధమాదులను సంతరించుకుని సద్గురువును చేరి ప్రశ్నించాలి. తాపత్రయాలు 3 విధాల, ఎన్ని విధాలంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క విధం. తాపత్రయాలు అనేకం కదా. సరే మామూలుగా 3 అన్ని విభజించుకుంటాం కదా, 9, 3, 2 అలాగా 3 తాపత్రయాలు అన్నారు. కానీ ఆ తాపత్రయాలు వదలట్లేదు. జన్మలు అంటే సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ తాపత్రయాల నుంచి విముక్తి లభించటం లేదు. కాబట్టి ఎవరైతే ఆ తాపత్రయాల నుండి ముక్తిని కోరుకుంటారో వాళ్ళు గురుదేవుల్ని సమీపించి ప్రశ్నించాలి, ఏమయ్యా ఎప్పటికీ. కానీ మామూలుగా సహజంగా లోకంలో ఏం జరుగుతుంది? వాళ్ళ కష్టాలు చెప్పుకుని ఆ కష్టం తీర్చమని అడుగుతున్నారు. కానీ నిజంగా పెరియవారి దగ్గరికి ఆ చిన్న పిల్లవాడు అనుకోండి, లేదా ఒక గూర్ఖా వెళ్ళి అడగటం, కేవలం నేను ఇస్తానని నీకు ఎవరు చెప్పారు, నా వల్ల కాదంటే, నాకు తెలుసు గురుదేవా మీరు మాత్రమే ఇవ్వగలరు అన్నాడా. అతనికి ఏం తెలుసు, ఏం విన్నాడు? ఆ గూర్ఖా పిల్లవాడేమో పెద్ద తండ్రి చెప్పాడు కాబట్టి అని అన్నాడు, కానీ ఒక గూర్ఖాకి ఏం తెలుసు? అలాగే ఒక సంగీతం అంటే ఎలా నేర్చుకుని మీరే దైవం, ఇంకో దైవం ఉందా అన్నాడు చూసారా, అది అసలైన శరణాగతి.
ఆ పిల్లవాడు రికార్డింగ్స్ లో విని నేర్చుకున్నాడు. అది ఎంత బాగుంటుంది అసలు. అది వింటే మన అసలైన అద్భుతం అంటే అది. కేవలం ఈయన దగ్గరే పాడాలని డబ్బులు దాచుకుని పోయి, డబ్బులు కూడా లేవు ఆ అబ్బాయి దగ్గర. బస్సుకి రిటర్న్ కి డబ్బులు పెట్టుకుని అలా పెట్టుకుని ఆ ఆయనకు కూడా పళ్ళు కొనుక్కొని వచ్చాడు ఓ పిల్లవాడు. సంగీతం మీ దగ్గర పాడాలని విన్నారు, అందరూ అనుకున్నారు ఇంత శుద్ధ తప్పులు వాడుతున్నాడు వీడికి వాళ్ళు ఉంది అని. ఏమలేదు పెరియవారు, ఎందుకంటే అక్కడ చూసింది ఏమిటండి, భగవంతుడు ఎప్పుడు మీ భక్తిని చూస్తాడు. అయితే శబరి ఎంగిలి పెడితే ఆయన తింటాడండి? అప్పటికి బ్రహ్మోపదేశం జరిగింది కాబట్టి ఆయనకి బ్రహ్మ అయ్యాడు కాబట్టి ఆ ఎంగిల్ని కూడా స్వీకరించాడు. లేకపోతే ఎందుకు స్వీకరిస్తాడు ఆయన? ఇలా ఆ భక్తిని చూశాడు. సరే చాలా బాగా పాడావని మెచ్చుకున్నట్ట. ఇంకెక్కడ పాడకు నాయన, నిన్ను అందరు ఇది చేస్తారు కేవలం. ఎందుకంటే మరి బయట పాడితే అతన్ని ఇది అంటారు కదా, అందుకని చాలా సంతోషం, ఇప్పుడు నేను నిన్ను మెచ్చుకున్నాను, అందరూ కారులో దింపుతా అంటారు, నువ్వు ఒప్పుకోకని చెప్పాడు. నువ్వుగానే ఉండి నువ్వు ఈ లోపల వెళ్ళి అమ్మవారికి దండం పెట్టంటే, ఇంకో దేవుడు ఎవరున్నారు ఇక్కడ, మీరే కదా అన్నట్ట. కాదులే అమ్మవారు ఉంది అంటే, సరే మీరు చెప్పారు కాబట్టి వెళ్ళి నమస్కారం చేస్తాను, నాకైతే మీరు తప్ప ఎవరు లేరు. మరి అతనికి ఏదన్నా ఉపదేశం జరిగిందా? ఏది తెలియదు. ఎలా వచ్చింది ఆ నమ్మకం? పోనీ అతనికి ఏమన్నా అనుభవాలు జరిగాయా? ఇతను ఏమన్నా ఆశీర్వదించాడా? వచ్చిందంటే. ఎలాగైతే రమణ మహర్షికి ఆ ఈశ్వరుడి మీద కలిగింది, ఎలా అంటే అది దానికి చెప్పటం కష్టం. ఫస్ట్ టైం మీరు ఎలా నన్ను నమ్మారు అంటే చెప్పడం కష్టం కదా. సరే వేరే వాళ్ళు అంటే వాళ్ళు మా అక్క చెప్పిందండి అని అనవచ్చు. అక్క చెప్పినంత మాత్రం నమ్మాలని రూల్ ఏం లేదు కదా. ఏదో ఒక నమ్మకం, ఏదో ఒకటి అంటే అక్కడ ఏదో ఒకటి మనని లాగిందా ఇంకోట ఏదైనా అనుకోవచ్చు, కానీ జరిగింది కదా. అది దానిని నిలుపుకున్నాడు ఆ పిల్ల. నిలుపుకున్నారు కాబట్టి. నమస్కారం అమ్మా. ఇప్పుడు చిన్న డౌట్ అమ్మా. ఆ, చాలా కథల్లోనూ వాటిల్లోనూ ఆ ఇలా అవతార పురుషులు వరాలు ఇచ్చారని, లేకపోతే వాళ్ళు బ్లెస్ చేశారని, దానివల్ల వాళ్ళు ఇంకోట్లా ఆ కర్మలన్నీ పోవడానికి ఇంకోట్లా పుట్టినా కూడా, పుట్టిన వెంటనే వాళ్ళకి ఇలా కనెక్షన్ అమ్మా, ఒక తెలియని అవినాభావ సంబంధం చూసింగానే ఎందుకో వీళ్ళే, మీరు అన్నారు కదమ్మా ఇప్పుడు మిమ్మల్ని కలిసిందానే అసలు ఇంకేం తెలియదమ్మా, అసలు ఫస్ట్ టైమే అలా అలా అవుతున్న దానికి ఇంకా అది కూడా ఉంటుందా అమ్మా? ఎందుకు అడిగానంటే ఈ ప్రశ్న, ఆ ఇలా దొరికిన తర్వాత కూడా పాడు చేసుకోకూడదు కదమ్మా. అవును. అలా అలా ఎలా తెలుస్తుందమ్మా? ఇప్పుడు తెలిసింది, కానీ ఆ కనెక్షన్ వచ్చినప్పుడు ఎలా అమ్మా ఇంత దృఢంగా ఇది నాది, ఇది నేను పోగొట్టుకోకూడదు అని? అదే గురువు జన్మజన్మల వాడు. గురువు అన్నా దైవం అన్నా బ్రహ్మం అన్నా అదే కదా. మీది ఏ జన్మలో మీ తపన ఉన్నదో. గురు రూపాలు అనేకం, సద్గురు రూపాలు కూడా. కాబట్టి ఎప్పుడు ఏ సద్గురుని ఆశ్రయించి వదిలివేశారో, గురువులు ఎప్పుడు వదలరు, ఎన్ని జన్మలైనా పట్టుకుంటారు. కానీ మీ అంతటా మీరు వదిలేసినా ఇది చేసినా మళ్ళీ మీ కర్మలన్నీ అనుభవించే వరకు పరమాత్మ మళ్ళీ జన్మలు ఇస్తూనే ఉంటాడు కదా. మిమ్మల్ని పరిపూర్ణులు చేసేవారు మీరు జన్మలు అనుభవిస్తూనే ఉంటారు. కాబట్టి పరిపూర్ణత సిద్ధించడానికి గురువులు ఆ కనెక్షన్ ఎప్పుడు ఉంటుంది. అందుకే అందరు దేవుళ్ళు నచ్చుతారా? ఇంటికి దైవం ఇదన్నా కూడా వాళ్ళకి అంత భక్తి రాదు. ఒక దేవత మీద వస్తుంది, ఎందుకు వస్తుంది అంటే అది చెప్పలేం. ఎందుకు అదే నచ్చుతుంది అంటే ఎలా చెప్పగలుగుతారు? రీజన్ ఉంటే అది నశించేది. నాకు ఇందుకు ఇష్టము, కోరిక తీర్చారు కాబట్టి ఈ దేవుడు ఇష్టం అంటే, రెండోసారి ఆయన కోరిక తీర్చకపోతే నీ ఇష్టం పోతుంది. కాబట్టి ఎక్కడ రీజనింగ్ ఉందో అది నశిస్తుంది. అది ఇష్టమైనా ఇంకోటైనా ఏదైనా సరే రీజనింగ్ ఉన్నప్పుడు అది నశిస్తుంది. రీజనింగ్ లేనిది కాబట్టి మీకు ఎందుకు నచ్చిందో మీకే తెలియలేదు కాబట్టి పట్టుకుంటున్నారు. అది లింక్, గురువుల లింక్. అది ఆ సమయం వచ్చినప్పుడు మాత్రమే ప్రకటన అవుతుంది, అప్పటి వరకు అసలు అవదు. ఇలా రకరకాలు కదా. అలా
వాళ్ళు గింజుకున్నా లాక్కొస్తారు, అసలు గింజుకోకుండానే ఇది చేస్తారు. అంటే ఇక్కడ ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని కాదు, అది అంతే జన్మలది. అది తెలియని దాని గురించి ఎందుకు డిస్కషన్? ఇప్పుడు ఉన్నామా, స్థిరంగా ఉంటున్నామా, ఆచరిస్తున్నామా లేదు అన్నది పాయింట్. అంతేగాని మీకు ఇంకో బంధం ఏదో ఉందంటే మీరు చాలా గొప్పవాళ్ళు, నేను అలా గింజుకున్నాను కాబట్టి నేను ఏదో తక్కువ అని ఎందుకు అనుకోవాలి? అసలు నేను చాలా సార్లు చెప్పాను మీకు, ఎప్పుడు మిమ్మల్ని మీరు కించపరుచుకోవద్దు. మీ తప్పులు మీకు చెప్తున్నాను అంటే మరల మీరు చెయ్యకుండా ఉండడానికి చెప్తున్నాను తప్ప మిమ్మల్ని విమర్శించడానికో లేకపోతే మీరు తక్కువ అని చెప్పడానికా నా ఉద్దేశం. సరే ఒకవేళ మీరు అలా అంటే మిమ్మల్ని ఎందుకు రాణిస్తానండి? మీకు ఎందుకు చెప్పాలి నేను కంఠం దించుకుని దగ్గుకుంటూ? అక్కర్లేదు కదా. కాబట్టి అది అందుకనే గురు హృదయం అర్థం చేసుకున్న వాళ్ళకి అన్నారు, గురువు మనసుతో ఐక్యత పొందాలి. ఐక్యత పొందిన వాడికి కోపాలు రావు. అర్థమైందా? కారణం లేనిది ఏదైనా సరే, నమ్మకము కారణం అంటే ఆ శరణాగతి ఎప్పుడైతే కారణం లేకుండా ఉంటుందో అప్పుడు కలవటం కానీ లేకపోతే ఎప్పుడు అటైనా అలాంటివి లేకపోయినా అది ఉంటుంది. కొంతమంది మాకు కనపడ్డారంటే అంటారు, అది అంటారు, మళ్ళీ మధ్యలోనే వెళ్ళిపోతారు. వెళ్ళిపోని ఇప్పుడు ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళారు అన్న కౌంటింగ్ కాదు కదా గురువుకి. భగవాన్ ఓ గురుదేవ, ఈ భవబంధాల నుండి సులభంగా ముక్తుడనయ్యే మార్గాన్ని ఉపాయాన్ని నా మీద దయతో ప్రేమతో ప్రసాదించి నన్ను అనుగ్రహించను. ఎప్పుడన్నా అడిగారండి? అడిగారా? దండం పెట్టేసి అమ్మయ్య అని లేస్తారు. దుఃఖోపశమనం చేయడం వల్ల అదేనన్నా. అంతేగా మరి. దుఃఖం కలుగుతుంది, అక్కడి నుంచి ఉపశమనం కలగాలి అని అడిగాడు. ప్రతి ప్రాణి కూడా అసంఖ్యాకమైన బాధలను అనుభవించక తప్పడం లేదు. వీటన్నిటిని కూడా 3 విధాలుగా విభజించారు: అధిదైవికం, అధిభౌతికం, ఆధ్యాత్మికం. మనకు కారణం తెలియకుండా వచ్చే కష్టాలు భగవంతుడి నుండి వచ్చాయని అంటారు, కర్మలు అంటారు కదా. అది అది అధిదైవికం. అంటే మళ్ళీ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ మీకు అక్కర్లేదు. మనకి కర్మలు కదా, ఒకటి ఇప్పుడు అనుభవించేవి, అంటే ఇప్పుడు మీరు చేసిన కర్మలకి అనుభవించక తప్పదు. కొన్ని పూర్వజన్మవి ఉన్నాయి కదా, కొన్ని వచ్చేవి. మనకు తెలిసినవే అయినప్పటికీ మనం ఏమీ చేయలేని కష్టాలు ఆది భౌతికాలు. కొన్ని కష్టాలు మీరు తెచ్చుకోలేదండి. ఏ పిల్లల గురించి ఎవరండి బాధపడుతుంది? వాళ్ళు అలా ఉంటారని తెలిసి కూడా ఓ అంటారు. అన్నప్పుడు ఏమవుతుంది? తెలిసే కష్టాలు తెలుసు. పిల్లలతోనే కాదు పెద్దలతో, ఇంట్లో బంధాలు అన్నిట్లో ప్రతిసారి ఏదో అంటే బాగుంటది కదా అని అంటారు. అంటే ఇటు కూడా ఎప్పుడైనా ఇటు ఉంటాయి అటు ఉంటాయి, ఎప్పుడు ఒకవైపే ఉంటాయని నేను అనను. పార్షాలిటీ ఏం లేదు. అటు ఉంటాయి ఇటు ఉంటాయి కదా. అవి ఏమీ చేయలేని కష్టాలు. ఏమి ఎందుకు చేయలేరు? ధైర్యం లేకపోతే చేయలేరు. ధైర్యం ఉండాలి దేనికైనా సరే. సరే, కొన్ని ఈ బయట తుఫానులు అవన్నీ కూడా అవి కూడా ఉన్నాయి కదా. అంటే మనం ఇంట్లో తుఫాన్లు చెప్పుకున్నాం, మనకి బయట తుఫాన్లు ఎందుకు? నా మనశరీరాల ద్వారా వచ్చే కష్టాలు ఆధ్యాత్మికాలు. తాత్కాలికంగా ఈ కష్టాలను వెదలించుకునే ధ్యాసలో పడి మన కష్టాలేమిటో ఎందుకు వస్తున్నాయో పూర్తిగా తెలుసుకోవాలి. దుర్భరమైన సూర్యతాపం వల్ల ఈ కష్టాలు బాధిస్తుంటే నిస్సహాయంగా నిలబడి బయటపడే దారి ఏదనే అన్వేషణ ప్రారంభించాలి. సామాన్య మానవుడు అన్ని కష్టాలు అదృశ్యమయ్యే ఆనందమయమైన స్థితి ఉందని బోధించే సద్గురు మార్గం వైపు ఆకర్షితుడు అవ్వాలి. శాస్త్రం చెప్పే విషయాలను అర్థం చేసుకోవడానికి అనువైన మానసిక ప్రశాంతత, బుద్ధిపరమైన అర్హత సంపాదించడానికి విధించబడిన సమధమాది నియమాలన్నిటినీ శ్రద్ధగా పాటించాలి. అందుకే కదా మొదటి అన్ని చెప్తే వినలేదు కాబట్టి నామస్మరణ చేయమన్నారు. అద్వైతం అనేది కానీ ఉన్నది బ్రహ్మం అని తెలుసుకోవడానికి ఏది వదలాలి? ఏది వదలాలి? గురువు ఏం వదిలాడండి? గురువు ఏం వదలలేదు కదా. గురువు ఆనందంగా లేదు, అన్ని పట్టుకునే ఉన్నారా? మీకు అనిపించవచ్చు నేను పట్టుకున్నానని. పట్టుకున్నానో పట్టుకోలేదో నాకు కూడా తెలుసు కదా. కాబట్టి ఆనందంగా పట్టుకుంటే ఆనందంగా ఎక్కడ ఉంటామండి? పట్టుకోకపోతేనే ఆనందంగా ఉంటుంది. అది అందుకని ఎందుకు వదిలేయమంటారు?
దుష్ట గుణాలు వదిలేయమన్నారు. శంకర్లు చెప్పినట్టుగా శివానంద లహరిలో ఆయన అన్నాడు, ఎక్కడికి అయ్యా వేటాడడానికి వెళ్తావు, నీకు వేట అంటే ఇష్టం అన్నావు, నా హృదయంలో ఎన్నున్నాయో ఇవి వేటాడవయ్యా, నీకు లాభం నాకు లాభం, నాకు ఎంత నచ్చుతాయో అలాంటి కొన్ని పదాలు భలే నచ్చుతాయి నిజంగా. అంతే కదా, లోపల ఎన్నున్నాయి, నేను నా వల్ల అవ్వటం లేదయ్యా ఆ మృగాలను తీసివేయాలంటే, దా నీ వినోదం నీకు అవుతుంది, నాకు ఇది అవుతుంది అయ్యా, ఎక్కడికో వెళితే నా హృదయంలో ఉన్నాయి. ఇంతకన్నా మంచి ఆఫర్ ఎక్కడ ఉంటుందండి అసలు. ఒట్టిగా స్వామి స్వామి అనుకునే బదులు నా హృదయంలో ఉండవయ్యా అన్నా చాలు, మళ్ళీ వేటాడమని చెప్పక్కర్లా. అక్కడ శివానంద లహరి కాబట్టి అందులో అక్కడ ఆయన బోధించాడు మనకు అర్థం అవడానికి. అప్పటి వరకు మన మనసులో మృగాలు ఉన్నాయను అన్నారా? అస్సలు కొచ్చనే లేదు. వాళ్ళు అనకపోతే నేను పరమశాంతంగా ఉంటానండి. వారు అన్నప్పుడే నాలోని రాక్షసుడు బయటకు వచ్చాడు అంటారు కదా. అన్న రాక్షసు ఉంటే కదా వస్తాడు, అంటే ఉన్నాడన్న ఒప్పుకున్నారు కదా మరి. ఎప్పుడో ఒకప్పుడైతే వాడు వచ్చాడు బయటికంటే లోపల ఉన్నారు కదా, మరి ఎందుకు ఉంచుకున్నారు? దానికి సమర్థింపు ఉంది కానీ సమాధానం ఉన్నదా? కాబట్టి అర్హత సంపాదించడానికి గురువులు సహనంగా ఉంటారు. అందుకనే నామస్మరణ అయ్యాక కదా మీకు అర్హత వచ్చిన తర్వాత కదా మొదలు పెట్టింది. అప్పుడు చెప్పిన అర్థాలు వేరే అయ్యాయి, అర్థం చేసుకునే మనసు వచ్చాక అర్థాలు మారాయి. అర్థం చేసుకోవడానికి అనువైన మానసిక ప్రశాంతత, బుద్ధిపరమైన అర్హత. కాబట్టి సంపాదించడానికి విధించబడిన నియమాలను పాటిస్తే అప్పుడు వచ్చాయి కదా. అర్హమైన రీతిలో మలచబడిన మనోబుద్ధులు మాత్రమే గురూపదేశంలోని నిగూఢమైన ఆధ్యాత్మిక సత్యాలను గ్రహించగలరు. లేకపోతే అప్పుడే కదా, గ్రహించలేనప్పుడే కదండి కోపాలు ఆవేశాలు. తల్లిదండ్రులు అర్థమైతే పిల్లల్లో కోపం నశిస్తుంది. కానీ ఆ వయసు అలాంటిది, మీరు ఆ వయసు దాటే వచ్చారు కదా, అర్థం చేసుకోవాలి, సహనంగా ఉండాలి, అన్ని వాడాలి. సామవేద దాన దొండోపాయాలు నేను వాడలేదు, అలాగే వాడాలి వాళ్ళ దగ్గర కూడా. అవి ఎప్పుడు వాడతారు? మీ హృదయంలో నిర్మలత్వం ఉన్నప్పుడు. అంతే కదా, నిర్మలత్వం లేకుండా ఏదో పెట్టుకున్నారు అనుకోండి, అప్పుడు వేరేదే జరుగుతుంది. శ్రవణం చేసిన విషయాలను శ్రద్ధగా స్వతంత్రంగా మననం చేయగలగాలి. శాస్త్రము మహావాక్యాలు సూచించిన లక్ష్యాన్ని ప్రగాఢ ధ్యానంలో స్వస్వరూపంగా గుర్తించాలి. ప్రగాఢ ధ్యానం అంటే మీరు మామూలుగా ప్రశాంతంగా కూర్చుంటారు కదా, కూర్చున్నప్పుడు మీరు బ్రహ్మం అనేది ఒట్టిగా అనుకుంటే సరిపోదు. నేను బ్రహ్మం నేను బ్రహ్మం అంటే ఏంటి వస్తుంది? అహంకారం వస్తుంది, అంతకన్నా ఏమి రాదు. ఒక అనగదు నేను బ్రహ్మని నాకు పని చెప్తావా అంటారు. అది తింటాం మానేయంటే బలి ఉంటుంది. బ్రహ్మ కదా నువ్వు తింటావు ఎందుకంటే. అందుకని అనవసరమైన అహంకారం మాటలు ప్రయోగించకండి, ఎందుకంటే వాళ్ళకి బ్రహ్మం తెలియదు. బ్రహ్మం తెలియని దగ్గర మీరు నేను బ్రహ్మం అన్నారనుకో, అందుకే మీ ధర్మాన్ని మీరు చేయమని చెప్పింది. మీ ధర్మాలు చేసేస్తే మీ మనసులు ప్రశాంతం, అవతల వాళ్ళు కూడా ఉంటారు. ఈగో లేని వాళ్ళు ఎవరండి? మనస్సులోని సంచలనాలను బలహీనతలను తొలగించి శాంతింపజేసి మనస్సును బలీయం చేయడానికి వేదాంతంలో 4 లక్షణాలుగా ముఖ్యంగా ఉండాలని సూచించబడ్డాయి. వీటినే సాధనా చతుష్టయం అంటారు. అందుకే పెట్టారు అక్కడ. ఇప్పుడు మీలోని సహనం, మీలోని ఏకాగ్రత, ఇవన్నీ ఇప్పుడు తెలుస్తాయి. నిత్య అనిత్య వస్తు వివేకం, వైరాగ్యం కాబట్టి సమధమాది షట్క సంపత్తి, ఇవన్నీ కూడా ఈ విధంగా శారీరకంగా మానసికంగా శిష్యుడు అన్ని అర్హతలు కలిగి ఉండటం ఒక్కటే చాలదు. కాబట్టి శారీరకంగా మానసికంగా శిష్యుడు అన్ని అర్హతలు కలిగి ఉంటే సరిపోయిందా? ఇలాంటివి కూడా. కాబట్టి సద్గురువు కూడా కొన్ని అర్హతలు ఉండాలి, అందుకే కూర్చున్నారు. పాండిత్యాన్ని, దృఢమైన శాసన పరిజ్ఞానాన్ని కలిగి ఉండటం ఒక్కటే చాలదు. గురువు స్వయంగా ఆత్మానుభూతిని పొంది బ్రహ్మనిష్ఠుడై ఉండాలి. అట్టివాడు మాత్రమే సద్గురువు. సాధకునిలో ఉండే సర్వ సందేహాలు తొలగడానికి ఆత్మ విద్య ఒక్కటే మార్గం. అయితే శాస్త్రంలో విధించబడిన అర్హతలు లేని వానికి ఎంతటి మంచి గురువు స్వయంగా బోధించినా
ఉపనిషత్తులు సూచించే సత్యము సరైన విధానంలో అర్థం కాదు. అంటే ఈ విధించబడిన అర్హతలు లేని వానికి, అంటే గురువు మొదట ఏదైతే మీరు అర్హత సంపాదించడానికి మీకు చెప్పాడో, అంటే ఏ నియమాలు పాటించమని చెప్పారో అవి మీరు చేయలేదు అనుకోండి, మీకు ఎలా అర్థమవుతుంది? అర్థం కానప్పుడే కదండి ఏమైనా వస్తాయి వికారాలు. అర్థమైతే వచ్చాయా? రాలేదు కదా. శిష్యునిలో మన శరీరాల పరంగా ఉండవలసిన అర్హతలు లేనప్పుడు శాస్త్రం సూచించిన జ్ఞానం అర్థం కాదు. అటువంటి స్థితిలో శిష్యునిలో అర్హత లేని కారణంగా చెలరేగే మానసిక కల్లోలాలే అతనికి బలీయమైన ప్రతిబంధకాలై ఇంకా సాధన ఏం చేస్తాడు? ఎందుకంటే అడ్డం పెట్టుకుంది ఎవరు? వాడంతట వాడే పెట్టుకున్నాడు. అంటే ఒక అర్థానికి వేరే విపరీత అర్థాలు తీసుకుని తనకు తాను అనుకుంటాడు. కరెక్షన్ చేసుకోవటంలో తప్పు లేదుగా, కానీ అక్కడ అర్హత లేదు అంటే ఆ ఈగో కారణంగా వాడు అడగడు. తనకు అర్థమైందే కరెక్ట్ అంటాడు. మళ్ళీ అదే అర్థం పక్కవాడిని కూడా ఒప్పుకునేటట్టుగా చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఇది ఇంకో దాన్ని ఏమనాలి, ఎందుకులే అంటాను నేను అన్ను. అంటే ఎంతటి వాడు మార్గం నుంచి పోవటం కాకుండా మళ్ళీ పక్కవాడికి కూడా ఇదే అర్థం అని ఇచ్చేస్తుంది, ఉద్బోధిస్తుంది. అందుకనే కృష్ణ పరమాత్మ ఎవరిని వాడే ఉద్ధరించుకుంటారా, పక్క వాళ్ళ మాట వినొద్దు అన్నాడు ఆయన. అన్నాడా? చెప్పాడా? ఒక్క సద్గురువు మాట వినమని చెప్పాడు. కాబట్టి ఎప్పుడైతే మీకు ఆ యొక్క బోధ సరైనదిగా అర్థం కాలేదో, అర్థమైంది అనుకునే ముందర నిజంగా అర్థమైందా కాదని మిమ్మల్ని మీరు వివేక విచక్షణాలు ఎక్కడండి అది ఇదని అన్నారు కదా, అక్కడ ఉపయోగించండి. ఎందుకు మీరు ఆచరణలో పెట్టగలుగుతున్నారా లేదు, పెట్టలేకపోతున్నారన్నది కూడా మీకు అర్థమైంది కదా. అంటే ఎక్కడో లోపం జరిగింది కదా అర్థం చేసుకోవటంలో, దాన్ని క్లారిఫై చేసుకున్నారనుకోండి అర్థమవుతుంది. అర్థమైతే సులభం అయిపోతుంది కదా. అమ్మా జ్ఞానం అర్థమైందమ్మా. ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేసే చోట ఒక చోట బాగుంది, ఒక చోట బాగాలేదని కూడా వస్తుంది. దీనికి మెయిన్ రీజన్ ఈ రమణ పుస్తకాల్లో చెప్పింది వైరాగ్య సాధనాలు. వైరాగ్యము అండ్ సాధనము అనుకుంటాము. అంటే ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేసేది. అప్పుడు కరెక్ట్ గా గుర్తుకు రావట్లేదమ్మా. సాధన ఈ రెండు ఉండాలి అని చెప్పారు. ఎంత సాధనము చేస్తున్నా ఈ ఫస్ట్ వైరాగ్యం అనేది అంటే దీని మీద జుగుప్స, ఒక స్టేటస్ అనండి, డబ్బనండి, పిల్లలు మోహం అనండి, ఫ్యామిలీ, దాని మీద అంటే వైరాగ్యం వదిలి వెళ్ళిపోవడం కాదంటే ఈ సంసారంలో అది కాదు కదమ్మా. కానీ దాని మీద ఏదో ఒక రకమైన ఇది ఇట్లా ఉంటుంది డిటాచ్డ్ గా చేయడం అనేది ఇంకా రాకపోవడం వల్లే ఈ సాధనం మీద కరెక్ట్ గా రావటం లేదా అమ్మా. అక్కడైనా పొరపాటు జరుగుతుంది. ఇంత అక్కర్లే అసలు, ఇంత పొడుగు అసలు. నీకు బ్రహ్మం అంటే ఇష్టం లేదు, సింపుల్. నువ్వు సాధన చేయడానికి ఇవేవి అడ్డం కాదు. డబ్బు అడ్డం కాదు, అహంకారం అడ్డం కాదు, ఏది కాదు. డబ్బు అహంకారం నువ్వు తెచ్చుకున్నదే, పిల్లల మీద వ్యామోహం నువ్వు తెచ్చుకున్నదే, ఏదైనా సరే నువ్వు అనుకున్నదే కదా. నాకుంది అని నువ్వు అంటున్నావు కదా. డబ్బు అనలేదు నేను నీకున్నాను అని, పిల్లలు అనలేదు నేనున్నాను నీకు అని, ఆ బంధాలు అనలేదు, ఏది అనలేదు, మీరు అన్నారు. నాకుంది అని మీరు అన్నారు. నేను గొప్పవాడిని, నాకు ఇంత డబ్బు ఉందనో, ఏదో ఒకటి పాండిత్యం ఉందనో, ఏదో ఒకటి మీరు అన్నారు. మీరని వేరేగా అనుకుంటే ఎలా కుదురుతుంది? కానీ నాకు బ్రహ్మం ఉన్నాడు, నేను బ్రహ్మం అని అనుకోగలిగారా ఇంత దృఢంగా? నాకేంటి అనుకున్నవాడు, అంటే నాకు డబ్బు ఉంది, అది ఉంది, ఇది ఉంది అని అనుకున్నవాడు ఈ సత్యం తెలిసాక, జ్ఞానం తెలిసాక నాకు బ్రహ్మం ఉంది అని కానీ, నేను బ్రహ్మం అని కానీ అన్నాడా అంత గట్టిగా దృఢంగా? అంటే ఇవన్నీ వేరేవే కదా, అవి ఉన్నా నిన్నేం చేయలేవు. అప్పుడు ఏం చేస్తాయండి? ఎప్పుడైతే నాకు డబ్బు ఉంది, ఇంకోటి ఉంది, ఇంకోటి ఉంది అనుకున్నవాడు నిమిషానికి ఒక రకంగా ప్రవర్తిస్తాడు. ఎందుకంటే వాడి బుద్ధి మారిపోతుంది. ఒకప్పుడు గుర్తొచ్చేస్తుంది, అప్పుడు నిటారుగా ఉంటాడు. అయ్యో తప్పు, మనం ఇలా ఉండకూడదు అనుకున్నప్పుడు కొంచెం బెండ్ అవుతాడు, మళ్ళీ గుర్తు రాగానే మళ్ళీ స్ట్రైట్ అయిపోతాడు. అంటే బుద్ధిలో వైపరీత్యాలు జరుగుతూ ఉంటాయి. నేను ఫలానా నాణ్యది అనుకున్నాడు అంటే ఐడెంటిటీతో ఉన్నప్పుడు అలా జరుగుతుంది.
నేను బ్రహ్మం అనుకున్నవాడు ఎప్పుడు అహంకరించు. ఆ స్థితిలో ఉన్నవాడు ఎప్పుడు అహంకరించు. వాడు అన్ని వేళలా అన్ని చోట్ల హాయిగా ఆనందంగా కాదు వినయంగానే ఉంటాడు. వాడికి తెలిసి దేనికి అహంకరించిన వాడిలో కూడా బ్రహ్మమే కదా ఉన్నాడు. వాడు అవమానించవచ్చు కాక వాడిలో బ్రహ్మమేగా ఉన్నాడు. నన్ను అవమానించాడు అనుకున్నప్పుడు నీకు బాధ. వాడు వాడిని అవమానించుకున్నాడు అన్నప్పుడు మనం ఉమ్మేశాడు తిట్టాడు అన్నవి చెప్పుకోలేదు మునుల గురించి. నృసింహస్వామిదైనా ఏంటది, అడవిలోకి వెళ్ళాడు, అతనికి అనుమానం, అంత ఉపాసించాడు దైవాన్ని, కానీ నమ్మకం ఉన్నదా లేదు. అంటే ఎక్కడో అనుమానం ఉంది, నిజంగా ఉంటాడా అని శంక లేస మాత్రమైనా అని. ఆ లేస మాత్రం ఉండదు, భయంగా వెళ్ళాడు. వాడికి భయం వేస్తుంది, ఎక్కడ ఏ పులి వచ్చి పట్టుకుపోతుందా. అదే వాడు నృసింహస్వామి ఉన్నాడు, నేను ఆయన కోసం వచ్చినప్పుడు ఆయన నన్ను రక్షించడా అంటే నిర్భయంగా ఉండేవాడు. కానీ వీడికి లేస మాత్రమైన అనుమానం ఉంది కాబట్టి వాడికి భయం వేస్తుంది. లోపలికి వెళ్తే అడవిలోకి ఏదో ధైర్యంగా ముందుకు వెళ్ళాడు, కానీ వాడికి భయం వేస్తుంది. మరి వాడికి ఎలా దొరికాడు? చెప్పిన ఆయన మీద నమ్మకంతో వెళ్ళారు. అతను ఎవరు ఇతనికి తెలియదు, కానీ చూడగానే కొంచెం అన్ని కాస్త నామాలు గీమాలు పెట్టుకుని ఉన్నాడు కదా అనేసి, అరే నువ్వు అన్నావు కదా స్వామి, నీకెందుకు అడవిలో ఉన్నాడు అంటున్నావు కదా, నేనైతే ఇప్పటి వరకు చూడలేదు, అయినా నువ్వు అన్నావు కదా, నేను ఇప్పుడు వెతుకుతా అన్న సెకండ్ నుంచి ఆ రూపాన్ని పెట్టుకున్నాడు. ఆ రూపం ఎక్కడ దొరుకుతుందా అన్నాడు. అందుకని ఏమైపోయింది, వాడికి ఎక్కడ చూసినా అదే రూపంగా లాగా కనపడిపోతుంది. కనపడ్డవాడు దొరుకుతాడు. భావనాగమ్య, భావాతీత ఆవిడే, భావన గమ్య ఆవిడే. కాబట్టి ఆ భావనకి దొరికాడు. కానీ భక్తుడికి కనపడ్డా, వీడింక పై తాళతో కూడా కట్టేశాడు. అతనికి దేవుడు అవన్నీ తెలియదు కదా, అడవిలో ఉండేవాడికి అవన్నీ ఏం తెలీదు. మళ్ళీ పారిపోతావేమో, అసలు నేను ఇన్నాళ్ళు ఇక్కడ పుట్టి పెరిగాను, నాకు కనపడనే లేదు, నువ్వు ఇన్నాళ్ళు ఎక్కడ దాక్కున్నావు, ఉండు నీ పని చెప్తాను. ఆయన అడిగాడు, నేను మాట ఇచ్చాను కదా అని కట్టేసి. నమ్మకం మరి విష్ణు శర్మ కూడా నమ్మలేదు కదా, నా దేవుడు అలా ఉండడు అన్నాడు, పట్టు వస్త్రాలు కట్టుకుని ఉండాలన్నాడు. ఆయనేమో సురాపానం చేస్తూ ఆడవాళ్ళతో ఉండేసరికి నా అనుమానం వచ్చింది. నా దేవుడు కాదు బొమ్మన్నాడు. అప్పుడు బ్రహ్మరాక్షసుడు, అయ్యో అదేమిటయ్యా ఓ పిచ్చి బ్రాహ్మణ, ఎలా అయినా అసలే దత్తాత్రేయుడు అంటే అలాంటి వాడు, ఇక మూడో ఛాన్స్ ఒక్కటే మిగిలింది, ఈసారి కనుక నువ్వు అలా చేసావంటే నాకు శాపం విమోచన వేళ ఇక నీకు జన్మలో ఆయన దొరకడు, ఆయన పరీక్షలు పెడతాడు అని. అప్పుడేమో కుక్కలను వేసుకుని ఉన్నాడు. ఆయన చండాలుడి రూపంలో ఉన్నాడు కదా, పట్టుకున్నట్ట పోయి కాళ్ళు, భయంగానే వెళ్ళి పట్టుకున్నాడు. భయపడుతూ వెళ్ళాడు, ధైర్యంగా వెళ్ళలేదు. నా దేవుడు అని భయపడుతూనే వెళ్ళాట. భయం పోయే వరకు కొట్టాడు. 2 దెబ్బలు పడగానే దయ్యం వదిలింది. అందుకే వాతలు పెడతా అన్నది. ఎప్పుడైతే భయం పోయిందో పట్టేసుకున్నట్ట. స్వామి నాకు అర్థమైపోయింది, బుద్ధి తక్కువ అన్నాను, నువ్వే నీ దేవుడు పట్టు వస్త్రాలు కట్టుకుంటాడు, నేనేమో చెండాలి, వదిలే అంటే వదిలేడా? లేదు స్వామి, బుద్ధి వచ్చింది, ఎలా అయినా నువ్వు ఉండగలుగుతావన్న పరమ సత్యం ఇప్పుడు నాకు బోధపడింది అన్నప్పుడు కదా పట్టు వస్త్రాలు కట్టుకుని వచ్చాడు. ఎంత అసలు జిమికిలు చేస్తారండి కదా. ముందే కనపడింటే ఆయనకి తిప్పలు తప్పేవా? ముందు కనపడలేదు. అంటే నీకు మనసులో ఏదైనా అలాంటి సంశయం లేస మాత్రంగా ఉన్నా పరమాత్మ నీకు పూర్ణ శరణాగతి దొరకనట్టు కదా. అందుకే శంకరుల్లో కొంత ఉందేమో అహంకారం పరీక్షించడానికని కదా అక్కడ ఒక లీల జరిపారు. ఏమాత్రమన్నా ఉందేమో అని. జరిగిందా జరగలేదా అన్నది కాదు ప్రశ్న. ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఏమిటి అంటే, లేసమాత్రంగా ఉన్నా కూడా అది నీ పూర్ణత్వానికి అడ్డం. ఒక ముద్ద తక్కువ తిని ఆకలేస్తుంది కదండి. పూర్తిగా తింటే కదా అమ్మాయ్య తిన్నాం అంటారు. ఒక ముద్ద తక్కువ తిన్నా సరే మళ్ళీ అరగంటకో గంటకో బిస్కెట్ ఆకిలో ఏ ఆకిలో వేస్తుంది కదా. అప్పుడు అది పూర్ణమైతే అప్పుడు నిద్ర వస్తుంది.
అరే తిన్నా కూడా నిద్ర ఆయాసంతో నిద్ర పట్టకపోవచ్చు. ఈ దేహం కదా రకరకాలుగా ఉంటుంది. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క ఉదాహరణ మనకు పనికొస్తుంది. అతి సర్వత్రా వర్జయత్ అన్నప్పుడు అలా చెప్పుకోవాలి. అతిగా తిన్నా నిద్ర పట్టదు, దొల్లవలసిందే. అది అయిపోయిందా? బ్రహ్మం మీద ఇదే కావాలి అని పట్టుకున్నప్పుడు మిగతావన్నీ ఆటోమేటిక్ గా వైరాగ్యం వస్తుందని అర్థమైంది. అంటే నువ్వు వదలాలని ప్రయత్నించినన్ని రోజులు అవి నిన్ను వదలవు. ఎందుకంటే పట్టుకుంది నువ్వే. నువ్వు పట్టుకుని వదలండి వదలండి అంటే అదే కృష్ణ పరమాత్మ అన్నట్టు. అర్జునుడు అడిగాడు, మరి స్వామి నువ్వు ఎందుకు ఇన్ని ఇచ్చావు నాకు? అది ఒకసారి చూడు అన్నట్టు. నేను ఇచ్చానా? నువ్వు నా వాళ్ళు అన్నావా? నేను ఎవరిని నీకు ఇవ్వలేదు. నేను పుట్టించా అంతే. కర్మ ఉందిగా నువ్వు పుట్టావు, పెరుగుతున్నా కొద్దీ పెంచుకుంటూ పోయావు. నేను ఎవరిని నీకు ఇవ్వలేదు, ఇగో నీ వాళ్ళు పట్టుకో అని నేను అనలేదు. అందుకని భగవంతుడు మన చేతిని పట్టుకునేటట్టుగా చేసుకోవాలి. మనం పట్టుకుంటే వదిలేస్తాం. అదే భగవంతుడు మనని పట్టుకుంటే ఆయన వదులుతాడా? గురుకృప అంటే మరి అదే. అర్థమైందా? అంటే శుభం భూయా.